అందరికీ నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి ఆధునిక ప్రపంచంలో అమ్మాయిలు చాలా తక్కువ వయసులోనే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. కానీ చాలా మంది అమ్మాయిలు ఉద్యోగాలకి అడ్జస్ట్ కాలేకపోతున్నారట. అయితే ప్రతిభ లేక కాదు, ఉద్యోగ సంస్థలో ఉండే రాజకీయాలతో విసిగిపోతున్నారట. పని ఎంతైనా చేయొచ్చు గానీ ఆఫీస్ రాజకీయాల వల్ల మానసికంగా కుంగిపోతున్న వారు చాలా మందే ఉన్నారు. అసలు మహిళలు ఆఫీస్ రాజకీయాల్ని ఎలా అర్థం చేసుకుని ముందుకెళ్లాలో ఈ రోజు తెలుసుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. సొగసు చూడు తరమా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ సొగసు చూడు తరమా కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు పృథ్వీరాణి. మరి తనకు ఎలాంటి లుక్ కావాలో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ పృథ్వీరాణి. హాయ్ జాహ్నవి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుండి. ఓకే, సో సఖి కాల్ చేశారు కదా డిఫరెంట్ లుక్ కావాలని. మరి మీకు ఎలాంటి లుక్ కావాలి? ఫేర్వెల్ ఉంది మా కాలేజ్లో, దానికి పార్టీ లుక్ కావాలి నాకు. ఓకే, సో స్టూడెంట్స్ కాబట్టి పార్టీ వేర్ లుక్ అంటే డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో తినైతే ఇప్పుడు నార్మల్గా చుడీదార్స్ రెగ్యులర్గా కనిపిస్తావు. సో డిఫరెంట్గా కనిపించాలి ఆ రోజు, అందంగా పృథ్వీరాణి బ్యూటిఫుల్గా కనిపించాలి అనమాట. ఓకే, నీ లుక్ కోసం మనం వచ్చేసాం ముషీరాబాద్లోని రీతూస్ బ్యూటీ స్టూడియోకి వచ్చేసాం. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ రీతు గారు. మనకి ఎలాంటి లుక్ సెట్ అవుతుంది, ఎలాంటి మేకప్, ఎలాంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో తనని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? నమస్కారం రీతు గారు. నమస్కారం జాన్వి. ఎలా ఉన్నారు? బాగున్నాను. తిను పృథ్వీరాణి. హాయ్. ఓకే, సో తిన కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ ఉంది. సో రెగ్యులర్గా మనకి ఇప్పుడు చుడీదార్లో కనిపిస్తుంది. సో తను చాలా డిఫరెంట్ లుక్ కోరుకుంటుంది. సో మీరేం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు గర్ల్స్ అంటేనే ఏంటంటే కాలేజ్లోనే బాగా కనిపించాలి. అవును. అవునా? వెడ్డింగ్స్ అదంతా కూడా పట్టించుకోరు. అవును, ఫ్రెండ్స్ దగ్గర బాగా కనిపించాలి. సో పృథ్వీ యాక్చువల్ గా చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంది. తనకి ఏం చేద్దామంటే లైక్ మరీ బ్రైట్ కలర్స్ వద్దు జాన్వి. ఏమవుతుంది, బ్రైట్ కలర్స్ లో కామన్ లుక్ ఉంటుంది. అవును. సో ఈమెకున్న కాంప్లెక్షన్ కి చాలా సోబర్ గా అంటే ఒక ఎలిగెంట్ లుక్ వచ్చేలాగా మనం ఒక గోల్డెన్ కలర్ లాంటిది ఏదైనా అటైర్ చూద్దాము. అండ్ హెయిర్ స్టైల్ కి వస్తే జుట్టు బాగుంది, ఫుల్ కర్ల్స్ ఉన్నాయి. సో కర్ల్స్ ని కొంచెం కర్ల్స్ చేయడమే బెస్ట్. స్ట్రైటన్ చేస్తే మళ్ళీ హాఫ్ కర్ల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో కొంచెం కర్ల్ ఇంకొంచెం డీప్ కర్ల్ చేసేద్దాము. అండ్ మేకప్ కి వస్తే మంచి కాంప్లెక్షన్, కొంచెం కొంచెం రెడ్డిష్ అనిపిస్తుంది. దాన్ని అంతా మనం మేకప్ లో కన్సీల్ తో కన్సీల్ చేసేసి ఒక మంచి బ్రైట్ మేకప్ ఇద్దాం. ఓకే, సో ఎక్కువగా మరీ హెవీగా కాకుండా మరీ డల్ గా కాకుండా, అంటే గోల్డెన్ కలర్ కదా డ్రెస్, మరీ డల్ గా కూడా ఇవ్వలేము. అవును. సో అదే గోల్డెన్ ఫినిషింగ్ లాగా ఇచ్చేద్దాం. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే రీతు గారు, ముందుగా మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనం తనకి కొంచెం క్లెన్జర్ తో క్లీన్ చేద్దాం. బికాస్ చూడండి ఎంత ఆయిలీగా ఉంది కదా. అవును. సో ఫస్ట్ క్లెన్స్ చేసేసుకొని నెక్స్ట్ మనం బేస్ ప్రిపేర్ చేద్దాం. ఓకే. కన్సీలర్, ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్. ఓకే. దాంతో మొత్తం ఒక ఈవెన్ ఫేస్ మనం క్రియేట్ చేద్దాం. ఓకే ఫైన్, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మనం ఐ మేకప్ చేసుకుందాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మనము లిప్ మేకప్ తీసుకుందాము. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ హెయిర్ స్టైల్ చేసేద్దాం. ఓకే, సో మనం అనుకున్నట్టు కర్ల్స్ కొంచెం ఫ్రంట్ ఏదైనా హెయిర్ డూ చేద్దాం. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. స్టార్ట్.
ఓకే, సో నెక్స్ట్ పృథ్వీరాణి డ్రెస్ చేంజ్కి రెడీయా? ఓకే, డ్రెస్ చేంజ్. సో జాన్వి, పృథ్వీరాణిది మేకప్ కంప్లీట్ అయింది. మేకప్, డ్రెస్ అండ్ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయింది. ఎలా ఉంది? చాలా బాగుంది రీతు గారు. ఎలా అంటే ఇలా పార్టీలోకి వెళ్ళిందంటే అందరి కళ్ళు తిని మీదే ఉంటాయి ఆబ్వియస్లీ. సో తన ఏ లుక్ అయితే కోరుకుంటే యాస్టీస్ గా ఇంకా చాలా 100 times బెటర్ లుక్ ఇచ్చారు మీరైతే. థ్యాంక్ యూ రీతు గారు, ఇంత మంచి లుక్ ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. పృథ్వీరాణి, లుక్ నీకు ఈ లుక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. Okay. లుకింగ్ డిఫరెంట్ ఇన్ దిస్. నిజంగా నువ్వు పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతావు. ఎనీవే, థ్యాంక్ యూ. చూసారు కదా సకలు, పృథ్వీరాణి తన లుక్ తో చాలా హ్యాపీగా ఉంది. మరి మీరు కూడా ఇలాంటి కొత్త లుక్ ని కోరుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 040223556540. ఇదండి ఇవాల్టి మన సొగసు చూడతారమా. మరో చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. దేశంలో వివిధ రాజకీయ పార్టీల మధ్యనే కాదు, ప్రతి సంస్థలోనూ రాజకీయాలుంటాయి. గట్టిగా మాట్లాడితే పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఈ రాజకీయాల వల్ల ఒకరితో మంచిగా ఉన్నా సమస్య రావచ్చు, మరొకరితో సరిగ్గా మాట్లాడకపోయినా సమస్య రావచ్చు. చాలా మంది ఆఫీస్ రాజకీయాల పట్ల అవగాహన లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. పనిపైన ధ్యాస పెట్టలేకపోతూ ఉంటారు. ఇంకొందరు ఉద్యోగాలే మానేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎలిప్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమతి రమాదేవి గారు. మరి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం రమాదేవి గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నా. ఈరోజు మన సఖులకి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? మనం ఇప్పుడు అంటే చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాము. అది సమ్మర్ కాబట్టి అందరికీ అవసరమైనది వాటర్, రైట్? ఇప్పుడు ఈ రోజున మనకి బోర్లో కానివ్వండి, పైపుల్లో కానివ్వండి, మున్సిపల్ సప్లై కానివ్వండి, వాటర్ అనే దాంతోనే చాలా వరకు మన డిసీజెస్ కారణం అన్నమాట. సో ఇప్పుడు ఇండస్ట్రీ, ఈ వాటర్ బేస్డ్ ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ అన్నమాట. ఇది మెయిన్గా కొన్ని ఏరియాస్లో అంటే రూరల్ కానీ అక్కడ చాలా అవసరం కూడా. ఏదైతే ఇప్పుడు చెప్పేది కూడా నేను ప్యాకేజ్డ్ వాటర్ గురించి చెప్పట్లేదు. ఇట్స్ మినరల్ వాటర్. అంటే కొన్ని మినరల్స్ కూడా యాడ్ చేసి వాటర్ని ప్యూరిఫై చేసి కొన్ని మినరల్స్ యాడ్ చేసేదాన్ని మినరల్ వాటర్ అంటారు అనమాట. ఓకే రమాదేవి గారు, మీరు చెప్పినట్టుగా ఈ మినరల్ వాటర్ ప్లాంట్కి సంబంధించి శిక్షణ అనేది ఎక్కడ ఉంటుంది, అలాగే ఈ శిక్షణ టైం పీరియడ్ ఎంత ఉండొచ్చు అంటారు, కాస్ట్ ఎంత ఉండొచ్చు అంటారు, దీనికి ఏమైనా విద్యార్హత అవసరం అంటారా? అంటే ఈ విద్యా అర్హతకు వస్తే కొంచెం అర్థం చేసుకోగలిగిన నాలెడ్జ్ ఉంటే చాలు, రాయటం చదవటం వరకు తెలిసి ఉంటే చాలు. ఇది ట్రైనింగ్ మేము టాటా వాళ్ళతో కలిసి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఎలిప్ను టాటాస్ కలిసి ఆర్ఓ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ముందుకొచ్చాం. టాటా కొలాబరేషన్తో ముందుకొచ్చామన్నమాట. సో ఇది మహిళలకి చాలా తేలిగ్గా నేర్చుకునే అవకాశం ఉంది. ట్రైనింగ్ కూడా ఎలిప్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు అంటే వాళ్ళ ఊర్లో కనుక వాటర్ లేదు అని అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసిన వెంటనే మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం అనమాట. ట్రైనింగ్కి జస్ట్ 1 week చాలమ్మా. లైక్ అంటే ప్రాసెస్ అంతా చూపిస్తారు. మిషన్ మీదే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిషన్ ఎట్లా ఆపరేట్ చేయాలి ఇవన్నీ కూడా చూపిస్తారు. ఆర్ఓ ప్లాంట్ని మానిటర్ చేయటం చూపిస్తారు అనమాట. సో ఇది కాకుండా వీళ్ళకి అంటే ప్లేస్ విషయానికి వస్తే 250 square feetలోనే ఈ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ దగ్గరకు వస్తే ఇన్వెస్ట్మెంట్ 10 లక్షల్లోనే ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్లో ఇది ఎలిజిబిలిటీ కూడా ఉంది. ఈ మినరల్ వాటర్ ప్లాంట్ అనేది PMEGPY స్కీము, ఇటువంటి స్కీమ్స్లో ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఓకే మ్యామ్, ఒక శిక్షణ పూర్తయిన తర్వాత ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేస్తే మంచిదంటారు, అలాగే ఆ ఇండస్ట్రీకి ఎంత స్పేస్ అయితే ఉండాలంటారు, దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అంటే మిషన్స్ అనేవి మనకి ఎక్కడ దొరుకుతాయి? శిక్షణ తర్వాత దీనికి అంటే ప్రాజెక్ట్ ఒకవేళ చేయాలని అనుకున్నప్పుడు కొంత మార్జిన్ వీళ్ళు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 10 లక్షల ప్రాజెక్ట్ అయితే దాంట్లో
ఆల్మోస్ట్ 2.5 లక్షలు 1 ఉమెన్ ఎంటర్ప్రినర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మిగతా 7.5 లక్షలు బ్యాంకు నుంచి లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ మిషనరీ అవైలబిలిటీ టాటానే మిషన్ కూడా సప్లై చేస్తారు, వాళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారు, మిషనరీ సప్లై అండ్ గ్యారంటీ కూడా ఇస్తారనమాట మిషన్కి. ఇది ఇన్ని రోజులు పనిచేస్తుంది అంటే 1 year 2 years 3 years 5 years అట్లా పీరియడ్ని బట్టి వాళ్ళ యూజువల్గా మిషన్ గ్యారంటీ కూడా ఉంటుంది. ఆ మిషనరీ సప్లై అంతా వాళ్ళే టాటాస్ ఇస్తారనమాట. టాటా ఆర్ఓ ప్లాంట్ వింగ్ అని ఉంటుందన్నమాట. ఆ వింగ్ దీన్ని హ్యాండిల్ చేస్తారు వాటర్ ప్లాంట్ సంబంధించి. ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ పెట్టుబడిలో షీ కెన్ ఈజీలీ యాక్సెస్ బ్యాంక్ ఫైనాన్స్. ఆల్మోస్ట్ ప్రాఫిట్ కూడా మీకు 10 లక్షల ప్రాజెక్ట్లో నెలకి 30,000 వరకు అమ్మాయి సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నమాట. మ్యామ్, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నది, నాకు దీని గురించి పూర్తి వివరాలు కావాలి అన్నప్పుడు elip93@gmailకి ఒక ఈమెయిల్ పంపిస్తే మేము రెస్పాండ్ అవుతాం. అదే కాకుండా 8978988003కి కాల్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఒక గ్రూప్ ఆఫ్ 5 people కానీ 10 people కానీ అయిన వెంటనే వాళ్ళకి ఒక టాటాస్తో ఒక మీటింగ్ మేము ఏర్పాటు చేస్తామన్నమాట. సో దీనివల్ల వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, తర్వాత ప్రాజెక్ట్ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, మరియు మినరల్ వాటర్ ప్లాంట్స్కి సంబంధించి చక్కటి విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి స్వయం ఉపాధి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అసలు ఏం జరుగుతుందో తెలియకుండానే చాలా మంది రాజకీయాల్లో ఇరుక్కుపోతూ ఉంటారు. లోపాలున్నా లేకపోయినా వేలెత్తి చూపించడం, తీయగా మాట్లాడుతూ వెనక హాని చేయాలనుకోవడం, ఆలోచనల్ని దొంగిలించడం, అవసరమైన సమాచారాన్ని ఇవ్వకుండా ఆలస్యం చేయడం లేదా తప్పు సమాచారం ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా రాజకీయాల్లో భాగమే అంటున్నారు నిపుణులు. నేటి ప్రపంచంలో ప్రతిభతో పాటు రాజకీయాల్ని అధిగమించి రాణించాల్సిన పరిస్థితి ఉంది. సరే అయితే ముందు కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారు ఈ రోజు మన కోసం ఏం తయారు చేసి చూపిస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్నపూర్ణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి అండి. బెంగళూరు నుంచి వస్తున్నారు. వావ్, గ్రేట్ అండి. మరి ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఏం పరిచయం చేయబోతున్నారు? ఇవాళ జనరల్ గా లేడీస్ కి పర్స్ అంటే ఎప్పుడు ప్యాషన్. సో మన పర్స్ మన ఓన్ గా డిజైన్ చేసుకోవడం అనేది డెకో ప్యాచ్ అనే ఒక వర్క్ ద్వారా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓకే, నైస్. ముందుగా దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేస్తారా? తప్పకుండా చెప్పేసేయండి. దీనికి కావాల్సింది ఒక ప్లెయిన్ వైట్ పర్స్, డెకో ప్యాచ్ పేపర్, డెకో ప్యాచ్ గ్లూ, 1 పెయింట్ బ్రష్. కావాల్సిన వస్తువులు చూసేసాం కదా అన్నపూర్ణ గారు, మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఈ వైట్ పర్స్ కి డెకో ప్యాచ్ గ్లూ అప్లై చేసుకోవాలి. ఓకే. లేయర్ బై లేయర్, అంటే ఇది ఓవర్లాప్ అవ్వకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇది ప్యాచీగా ఉండకూడదు. ఒకసారి అప్లై చేసిన చోట మళ్ళీ వేయకుండా చూసుకోవాలి. ఇలా 1 coat కంప్లీట్ గా వేయాలి. ఓకే. అన్ని సైడ్స్ మనకి గ్లూ అంతా అప్లై అయ్యేట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ దీన్ని డెకో ప్యాచ్ పేపర్ అంటారు. ఓకే. ఇది మనకి నచ్చిన డిజైన్స్, ఇలా డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతాయి. ఫ్లవర్స్ జనరల్ గా మనకి అట్రాక్టివ్ గా ఉంటుంది కదా, బాగుంటుంది. దట్ పింక్ కలర్ అంటే ఇంకా అందరికి ఫేవరెట్. సో నేను టిష్యూ పేపర్ లానే, టిష్యూ పేపర్ లా ఉంటుంది. యాక్చువల్ గా దీన్ని డెకో ప్యాచ్ టిష్యూ పేపర్ అని అంటారు. ఓకే. సో ఇది ప్రాపర్ గా మనం పెట్టేటప్పుడే, ఒకసారి పెట్టిన తర్వాత ఇంకా తీయకూడదు, స్టిక్ అయిపోతుంది. ప్లెయిన్ పర్స్ కంప్లీట్ గా ఇలా డిజైన్ తో వచ్చేస్తుంది. ఇలా ఫుల్ పర్స్ బ్యాక్ సైడ్ కూడా, ఇప్పుడు ఎక్కడైనా మనకి గ్లూ సరిగ్గా అంటకపోతే అక్కడ స్టిక్ అవ్వదు. సో అక్కడ చూసుకుని మళ్ళీ మనం గ్లూ అప్లై చేసుకుని స్టిక్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు 5 minutes అయిన తర్వాత మనకి షైనింగ్ ప్లస్ ఇది పేపర్ ఊడకుండా యాజ్ ఎ ఫినిషింగ్ మనం మళ్ళీ గ్లూ అప్లై చేస్తాం.
ఇలా కంప్లీట్గా ప్లెయిన్ పర్స్ కాస్త మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సూపర్. నిజంగా ఇలా చూస్తుంటే మనకి డైరెక్ట్ గా అనిపిస్తుంది కానీ మనం ఇప్పుడు స్టిక్ చేసాము డెకో పేపర్ అన్నట్టు తెలియట్లేదు. సో ప్లెయిన్ అయితే మనకి ప్లెయిన్ అయితే ఇలా ఉంటుంది. సో కంప్లీట్ గా అటు సైడ్ కూడా వేస్తాము అండ్ ఈ హ్యాంగింగ్ కి కూడా డిజైన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వైట్ వదిలేసినా కూడా మీరు హ్యాంగింగ్ కి ఇలా డెకోపాచ్ పేపర్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే దీనికి మ్యాచింగ్ పింక్ ఆర్ గ్రీన్ కలర్ పెయింట్ వేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో నేను ఇలా ఆల్రెడీ డిజైన్ చేసినవి తీసుకొచ్చాను, మీకు అవి చూపిస్తాను. ఓకే చూద్దాం మరి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ నేను చేసినవి చూపిస్తాను. ఇది సేమ్ పింక్ రోజెస్ తో సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కంప్లీట్ డ్రై అయిన తర్వాత అసలు స్టిక్ చేసినట్టు కూడా మనకి తెలియట్లేదు. దీంతో వచ్చిందా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎక్కడ పేపర్ లాగా కనిపించట్లేదు. సో పైన ఇంకొక కోటింగ్ వేసుకోవడం వల్ల మనకి లుక్ వస్తుంది. వేసిన తర్వాత ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డ్రై అయితే మనకి కంప్లీట్ లుక్ వస్తుంది. ఓకే. నార్మల్ గా పేపర్ అయితే వాటర్ తడిచినాక పోతుంది, కానీ ఇది మళ్ళీ పెయింట్ వేయడం వల్ల ఇంకా వాటర్ తగిలినా పోదు అన్నమాట. ఓకే. సో ఇది కూడా ఇంకొక మనం లోపల వైట్ అనే కాదు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను వైట్ తీసుకున్నాను, ఇది యాక్చువల్ గా రెడ్ కలర్ పర్స్. ఓకే ఓకే. సో దీనికి మ్యాచ్ అయ్యేట్టుగా నేను రెడ్ రోజ్ కాంబినేషన్ తో విత్ గ్రీన్ లీవ్స్ అలా కొన్ని పెయింటింగ్ లీవ్స్ చేశాను, కొన్ని డెకోపాచ్ పేపర్ స్టిక్ చేశాను. సో అలా మిక్సింగ్ గా చేసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా చక్కగా ఉందండి మీ ఐడియా. ఇలా పాత వస్తువుల్ని మళ్ళీ డికో పేపర్ ద్వారా మళ్ళీ కొత్త వాటిలో తయారు చేసుకునే వచ్చే ఐడియా మాత్రం చాలా చక్కగా ఉంది. మరి ఇంత చక్కని ఐడియాతో ఇంత చక్కని ఐటమ్ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సకులు, ఈ రోజు మన కోసం అన్నపూర్ణ గారు పరిచయం చేసిన డెకోపాచ్ పర్స్ చాలా బాగుంది కదా. మరి మీరు కూడా ఇలాంటి విభిన్నమైన వస్తువులను పరిచయం చేయాలనుకుంటే వెంటనే 04023556540 నెంబర్కు కాల్ చేయండి. సో చూసారు కదా సకులు, ఇది వాటి మన చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే. ఆఫీస్ రాజకీయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరి గురించైనా చెడుగా మాట్లాడొద్దు. అయితే చుట్టూ జరిగే పరిస్థితుల్ని, వాతావరణాన్ని మాత్రం గమనిస్తూనే ఉండాలి. అందరితో సఖ్యతతో ఉంటూనే ఎక్కువ పని మీదే ధ్యాస పెట్టాలి. కొన్ని విషయాల్ని ముందుగానే అంచనా వేసి జాగ్రత్త పడుతూ ఉండాలి. అలాగే భావోద్వేగాలకి లోను కాకుండా కూడా ఉండాలి. సమస్య ఎదురైనప్పుడు వీలైనంత త్వరగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి అంటున్నారు నిపుణులు. సరే, మరి ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాలని, సూచనల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు, నమస్తే.